నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు గురించి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో రోజుకోటి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మనం తీసుకున్నట్టయితే సిట్ అధికారులు డీజీపీని కలిశారని, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు గవర్నర్ పర్మిషన్ కోసం కూడా ట్రై చేస్తున్నారని, ఆయనకు అరెస్ట్ చేసేందుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా అధికారుల దగ్గర ఉన్నాయని చెప్పి ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మరి మరోపక్క చూస్తేనేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ నుంచి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి అసలు లిక్కర్ స్కామ్ కేసే లేదు అని చెప్తున్నారు. అండ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా అధికారుల దగ్గర లేకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోతున్నారు, కేవలం మౌత్ స్టేట్మెంట్ ద్వారా ఆయన ఏం చేయగలుగుతారు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఈ ప్రచారాలను బట్టి మరి గవర్నర్ పర్మిషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే 17A అంటున్నారు, ఇది ఎలా ఉండబోతుంది, మరి అధికారుల దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎప్పుడు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు కూడా చూసే ఉంటారు, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈరోజు అరెస్టు, రేపు అరెస్టు, ఎల్లుండి అరెస్టు, ఈ విధంగా ఆగస్టు 15 లోపు అరెస్టు, ఆగస్టు 4 లోపు అరెస్టు, రకరకాల ప్రచారాలు. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఆ ఆధారాలు సిట్ అధికారులు సేకరించగలిగారా? ముఖ్యంగా మరి డీజీపీ సిట్ భేటీ అందుకే జరిగిందా? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది భారతదేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్. రోజుకొక మలుపులు తిరుగుతున్న స్కామ్, రోజుకొక కొత్త వ్యక్తులు ఇందులో ఇరుక్కుంటున్నటువంటి స్కామ్, రోజుకొక కొత్త సమాచారం, కొత్త యాంగిల్లో వెళుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఈ స్టోరీ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, కాకినాడ సీపోర్ట్ విషయంలో A2గా ముద్రపడిన విజయసాయిరెడ్డి విచారణకు వెళ్ళి లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అనౌన్స్ ఒక బాంబు పేల్చాడు. అప్పటి వరకు ఆ పేరు ఎవరికి తెలియదు, సిట్ అధికారులకు తెలియదు, రాష్ట్ర ప్రజలకి తెలియదు. దాన్ని ఆధారంగా తీసుకొని కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకొని ఈ కేసులో A1గా అక్కడి నుంచి స్టార్ట్ చేశారు దర్యాప్తు. అక్కడి నుంచి వేగవంతం అవుతూ రోజుకొక కొత్త వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. చివరికి జగన్ రెడ్డి గారు కన్ను ముక్కు చెవులుగా చెప్పబడుతున్న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పను, ఆఖరికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా చెప్పబడుతున్న మిథున్ రెడ్డి, అందరూ జైలు బాటలో ఉన్నారు. ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే లిక్కర్ స్కామే లేదు, అసలు ఎక్కడుందో బా స్కామ్ అన్నారు. దానికంటే ముందు కొద్దిగా వెనక్కి స్టెప్ వేస్తే రాజకేశిరెడ్డికి ఏం సంబంధం అబ్బా లిక్కర్ స్కామ్కి, ఆయన ఐటీ అడ్వైజర్, ఆయనకి స్కామ్కి సంబంధం ఏందన్నారు ఫస్ట్లో రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు. తర్వాత ఆయన విచారణలోకి తీసుకున్న తర్వాత అన్ని పేర్లు వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పుడేమన్నారు, స్టేట్మెంట్ మార్చారు. మీరు గమనించినట్టయితే రాజకేశిరెడ్డి టీడీపీ ఎంపీ, విజయవాడ ఎంపీతో ఆయన వ్యాపార లావాదేవీలు, ఆయన టీడీపీ మనిషి, అసలు మాకేం సంబంధం అన్నాడు. ఫస్ట్లో అట్లా అన్నారు, తర్వాత ఇట్లా అన్నారు. మా మనిషి కాదని డిటాచ్ చేసే ప్రయత్నం చేశారు. మిథున్ రెడ్డి గారు విషయం పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు మిథున్ రెడ్డి అసలు ఎంపీ, ఆయనకి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంది, అసలు ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి అన్నారు. మిథున్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకునే ముందే సిట్ వాళ్ళు డీటెయిల్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ పెట్టుకొని మిథున్ రెడ్డి గారిని విచారణకు పిలిచారు. ఆయన కూడా మొదలు ఇదే నాకు సంబంధం లేదు అని అన్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎవరినైనా విచారణకు పిలిచే ముందు టోటల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న తర్వాత మాత్రమే పిలుస్తున్నారు. పేరు అక్యూజ్డ్ ఇంకో పేరు చెప్పారు కాబట్టి వాళ్ళని విచారణకి పిలవట్లా. మిథున్ రెడ్డి గారు అనివార్య పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఎలా వచ్చినాయి, ఫస్ట్లో సంబంధం లేదన్న మిథున్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న వ్యక్తులతో, రాజకేశిరెడ్డితో కానీ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఏ రోజు, ఎక్కడ, ఏ ప్లేస్లో, ఎంతసేపు కలిశాడు, టెక్నికల్ డేటా అంతా ప్రొడ్యూస్ చేసి, టెక్నికల్ డేటా అంటే మొబైల్ ఆపరేటర్స్, దర్యాప్తు సంస్థలు అవసరం వచ్చినప్పుడు టెక్నికల్ డేటా అడిగితే ఇచ్చే అవకాశం చట్టం ప్రకారం ఉంది. అంటే ఇక్కడ కూడా ఒక మాట గూగుల్ టేక్అవుట్ అంటారు. గూగుల్ టేక్అవుట్ ప్లస్ టెలిఫోన్లో ఎవరితో మాట్లాడారు. ఇక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, టెలిఫోన్ ఆపరేటర్స్ ఎవరైనా ఇటువంటి దర్యాప్తు సంస్థలు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర డేటా 2 years వరకే ఉంటుంది. 2 yearsకు ముందు డేటా ఉండదు. సో 2 years వరకు ఉన్న డేటా దర్యాప్తు సంస్థలు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈయన ఏ ఫోన్ కాల్లో ఎవరితో ఎంతసేపు మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు, ఒకటి. మీరు చెప్పినట్టు గూగుల్ టేక్అవుట్ ప్రకారం ఫిజికల్గా ఎక్కడ, ఎవరిని, ఎప్పుడు, ఎంతసేపు కలిశాడు, డేటా మొత్తం పెట్టుకున్నారు, ఒకటి. రెండోది, లిక్కర్ స్కామ్తో సంబంధం లేని ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి PLR ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అని వాళ్ళ ఫ్యామిలీ సంస్థలోకి డబ్బులు ఎందుకు డంప్ అయినాయి, వీకాట్ లాజిస్టిక్స్ నుంచి 50 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్. రెండోది, మిథున్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు PLR ఇన్ఫ్రా వాళ్ళ ఫ్యామిలీ సంస్థ అందులో 50 crore వచ్చినట్టు బ్యాలెన్స్ షీట్లో చూపించారు. మూడో అంశం, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అని మ్యాన్సన్ హౌస్ బ్రాందీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ, వాళ్ళు 280 crores మిథున్ రెడ్డి కంపెనీలోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? లిక్కర్ స్కామ్ సంబంధం లేదు కదా. మరి ఆ లిక్కర్ డిస్టిలరీస్ నుంచి పైసలు ఎందుకు వచ్చినాయి ఇక్కడ ఈయనకి? ఆదాన్ డిస్టిలరీస్ ఎవరిది?
అక్కడి నుంచి మిథున్ రెడ్డి కంపెనీలోకి పైసలు ఎందుకు వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వటం వల్ల ఆయన తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి విచారణలో అనివార్య పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు అరెస్ట్ అయిన A1, 2, 3, 40 వరకు ఉన్నారు. లేటెస్ట్గా A40 అతను చాణక్య ఎవరు, రాజకేశ్వరరెడ్డి ఫ్రెండ్. చాణక్య ఎక్కడ అపాయింట్ అయ్యాడు, యూవీ డిస్టిలరీస్కి సంబంధించి పైసలు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, కిక్ బ్యాక్స్, లంచాలు, ఇది ఆయన రోలు. అసలు యూవీ డిస్టిలరీస్ ఎవరిది? లిక్కర్ స్కామ్లో ఐఏఎస్లను వాడుకున్నారు, ఐపీఎస్లను వాడుకున్నారు, ఇంటలెక్చువల్స్ని వాడుకున్నారు, ఐఐటిఎన్స్ని వాడుకున్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుని వ్యాపారం చేసే వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళని కూడా ఇందులో గుంజారు. విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, యూవి వాళ్ళ చేత ఒక డిస్టిలరీ పెట్టించారు. వాళ్ళకి 264 crores ఆర్డర్ ఇచ్చారు. రాజకేశ్వరరెడ్డి ఆర్డర్ ఇవ్వటం వల్ల యూవీ డిస్టిలరీస్ వాళ్ళు రాజకేశ్వరరెడ్డికి 11 crores ఇచ్చారు. ఆ 11 crores ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఆపోజిట్లో ఉన్న గెస్ట్ హౌస్లో చాణక్య దాచిపెట్టాడు. అది పట్టుకున్నారు. సరే, నిన్న రిమాండ్ ఎక్స్టెన్షన్ సందర్భంగా కోర్టులో రాజకేశ్వరరెడ్డి వాపోయింది ఏంటంటే, ఆ పైసలు 2024 జూలైలో నేను పెట్టాను అంటున్నారు కదా, ఆ కరెన్సీ నోట్లు అసలు ఎప్పుడు ప్రింట్ అయినాయో చూడని అంటున్నాడు. అంటే కరెన్సీ నోట్స్లో ఎప్పుడు ప్రింట్ అయిందో ఆయనకు తెలుసా? అంటే ఈయన పెట్టే కదా తెలిసేది, లేదా ఎట్లా తెలుస్తుంది? కానీ కోర్టు కూడా ఆ కరెన్సీ నోట్ల ఫొటోస్ తెప్పించండి అని చెప్పి కరెన్సీ నోట్స్ ఫొటోస్ తెప్పించున్నారు, ఎవిడెన్స్ తెప్పించారు. ఆ అమౌంట్ కూడా 11 crores SBIలో డిపాజిట్ చేయమని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినాయి. అదంతా క్లియర్. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అరెస్ట్ అవుతున్న ప్రతి ఒక్కరూ నాకేం సంబంధం అంటున్నారు. అరెస్ట్ అయిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి అనివార్య పరిస్థితుల్లో జైలుకి వెళ్తున్నారు. మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయం తీసుకుందాం. ఆయన నాకేం సంబంధం అన్నాడు. తుడా నుంచి నిధులు ఇందులోకి లిక్కర్ స్కామ్లోకి యూటిలైజ్ చేశాడు. అంటే లిక్కర్ స్కామ్లో పైసలు ఇటు నుంచి అటు నుంచి ఇటు మూవ్మెంట్ చేయడానికి ఒక 5 vehicles కొన్నారు. ఆ వెహికల్స్ తుడా నుంచి పేమెంట్ వచ్చింది. ఒక 50 మంది ఎంప్లాయీస్ని పెట్టారు. వాళ్ళకి పేమెంట్ తుడా నుంచి వచ్చినాయి, నెలకు 4 కోట్లు. అంటే తుడా నిధుల దుర్వినియోగం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసి లిక్కర్ స్కామ్లో వాడాడు. ఇప్పుడు ఆయన ఏం కహాని చెప్తున్నాడు, నాకు వేద పాఠశాల నడుపుతున్నాను, మా ఇంట్లో లిక్కర్ తాగి చనిపోయారు, నేను ఎందుకు చేస్తా అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నప్పుడు నాకు సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు. అందరూ ఆ విధంగా ఎవిడెన్సెస్ ఉండటం వల్ల ఏం మాట్లాడలా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతున్న మాటలకు వద్దాం. అసలు లిక్కర్ స్కామే లేదు, అసలు లిక్కర్ స్కామ్ జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అప్పుడు జరిగింది స్కామ్, ఇప్పుడు కాదు. మరి అప్పుడు స్కామ్ జరిగితే తర్వాత వచ్చి 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్ రెడ్డి గారు దాన్ని వెలుగులోకి తీసి నిజాన్ని నిగ్గు తేల్చేది ఉండే కదా, ఎందుకు తేల్చలేదు అంటే అప్పుడు స్కామ్ జరగలేదు కాబట్టి. జగన్ రెడ్డి గారి హయాంలో స్కామ్ జరిగింది కాబట్టి, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి, సిట్టు వాళ్ళు వేగవంతంగా విచారణ చేశారు కాబట్టి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి, ఎవరెవరు ఎక్కడ ఏ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారో డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు అంటున్నారు జగన్ రెడ్డి గారి పేరు ఎవరో చెప్తే జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? మరి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇంకొకరు ఏమిస్తున్నారు, జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు లిక్కర్ స్కామ్లో, చేస్తే చేసుకోండి, 16 నెలలు జైల్లో ఉండొచ్చే, మాకేమైనా జైలు కొత్త? ఒక సైడ్ అది అంటారు, స్కామే లేదంటారు, మళ్ళీ అరెస్ట్ చేస్తారు, చేస్తే చేసుకోండి అంటారు. అంటే వీళ్ళకి కూడా అరెస్ట్ భయం పట్టుకుంది అనేది మనకు అర్థమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ వెర్షన్ ఇలా ఉంటే, ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తులు, రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు, ఇప్పుడు దాకా జగన్ రెడ్డి గారి వైపు అంతిమ లబ్ధిదారులు అని చెప్తా ఉన్నారు, వింటా ఉన్నాం, సంవత్సరం అయింది, ఇంతవరకు అరెస్టే జరగలేదు, ఎందుకు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేయరు అని ఒక క్వశ్చన్ నేను పడతా ఉంది. మనం కంపారిజన్ తీసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2022లో స్టార్ట్ అయితే, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయింది 2024లో. 2 years పట్టింది సిట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి. మరి నీటి బొట్టు అంతా ఇది ఇంకా పెద్ద స్కాము కాబట్టి ప్రొసీజరల్గా కొంత టైం పడుతుంది, ఎందుకంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో వెళ్తున్నారు. అయితే జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, చేస్తే చేసుకోండి, ఎట్లా అరెస్ట్ చేస్తారు, రకరకాల వార్తలు వినిపిస్తా ఉన్నాయి, క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, బిగ్ క్వశ్చన్స్. ఇంకొకటి మీరు ఇందా ప్రస్తావించారు 17A కావాలి కదా అని. ఈ 17A అనే ఒక సబ్జెక్ట్ ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక పెను సంచలనంగా డిస్కషన్ జరిగింది. ఇప్పుడు కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని గతంలో అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు, అప్పుడు 17A కింద అరెస్ట్ చేయాలి కదా, తీసుకోకుండా ఎట్లా అరెస్ట్ చేశారని ఒక పెద్ద పంచాయతీ జరిగింది. దాని మీద కోర్టులకు వెళ్ళారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 17A అప్లికబులా కాదా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్లో చంద్రబాబు నాయుడు గారికి అని కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. ఇంకా అది అక్కడే ఉంది కోల్డ్ స్టోరేజ్లో. సో ఇప్పుడు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే మరి 17A ప్రకారం గవర్నర్ గారు అనుమతి ఇస్తారా, ఇవ్వరా, ఇచ్చారా, ఎందుకు అరెస్ట్ చేయరు, అరెస్ట్ చేయాలంటే ఏం కావాలి, ఇంకా పెండింగ్ ఏంటి, ఇప్పుడు మన ముందున్న పెద్ద క్వశ్చన్లు. అంటే సార్ ఇక్కడ ఒకటి, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరగగానే ఇంక వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోయినట్టే అని చెప్పి ప్రచారం జరిగింది. అండ్ మిథున్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయని మీరు అంటున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని
ఎంక్వైరీకి పిలవాలన్నా కూడా ఇప్పటివరకు అసలు ఏమన్నా సిట్ అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయంటారా ఆయనకి సంబంధించి? నిన్న ఒక మాట విన్నాము, వాసుదేవరెడ్డిని నియమించినందుకు ఈయన ఒక సంతకం పెట్టారు, ఆ ఒక్క సంతకం ఎవిడెన్స్ మాత్రం దొరికింది అన్నారు. అదొక్కటే దాంతో ఈయన విచారణకు పిలిచే అవకాశం ఉంటుందా? ఇంకేమన్నా ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయంటారా? ఇప్పుడు ఇందులో మీరు అడిగిన క్వశ్చన్కి సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకుంటే, వాసుదేవరెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీగా ఉండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి తీసుకొచ్చినప్పుడు నోట్ ఫైల్ జగన్ రెడ్డి గారు అప్రూవల్ చేసేసి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా అపాయింట్మెంట్ చేశారు. నంబర్ 1. నంబర్ 2, వాసుదేవరెడ్డి 164 స్టేట్మెంట్ ఇచ్చారు. 164 స్టేట్మెంట్ అంటే జడ్జి గారి ముందు నేను చెప్పే వాన్మూలం, అది నాకు తెలియదు, వాళ్ళు ఇప్పించారు, తీసుకున్నారు, నేను సైన్ చేశా అని తప్పించుకోవడానికి వీల్లేని వాన్మూలం. సో అందులో జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. నంబర్ 1. నంబర్ 2, రాజకసిరెడ్డి ఇందులో A1 లేదా 1 2 3 4 5 7 అందులో ఉన్న చాలామంది వాళ్ళ స్టేట్మెంట్స్లో అంతిమ లబ్ధిదారు ఎవరు అన్నప్పుడు జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావనకు వచ్చింది. నెక్స్ట్ నంబర్ 3, సిట్ ఫైల్ చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 298, పేజ్ నెంబర్ 311లో ఛార్జ్ షీట్లో అంతిమ లబ్ధిదారులు జగన్ రెడ్డి గారి పేరు స్పష్టంగా వచ్చింది అంటే ఒక లాజికల్ కంక్లూజన్లో వీళ్ళందరి విచారణను పరిశీలించిన తర్వాత అంతిమ లబ్ధిదారుగా జగన్ రెడ్డి గారి పేరు ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒకటి. రెండోది, ఇదంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. దీంతో పాటుగా జగన్ రెడ్డి గారికి ఈ అమౌంట్ గోల్డ్ రూపంలో ఎక్కడి నుంచి ఎవరు ఎక్కడ ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఎన్ని వేల కోట్లు గోల్డ్ కొన్నారు, అది కొన్నది ఎవరు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ఇచ్చారు, అది ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. తర్వాత ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, ఏ కంట్రీస్కి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినాయి బయటికి, అక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ కంపెనీలు వేరే కంట్రీస్లో ఎవరు పెట్టారు, ఇవన్నీ కూడా ప్రిలిమినరీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ జగన్ రెడ్డి వైపు ఛార్జ్ షీట్లో పెట్టారు అంటే అవన్నీ రెడీగా ఉన్నాయి. ఈ ఆధారాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంట? జగన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారా ఎప్పుడు అన్న క్వశ్చన్కి నేనేమంటానంటే, జగన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన్ని అరెస్ట్ చేయాలి సక్రమంగా అని ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు అనుకున్నప్పుడు అక్రమంగా చేయొద్దు అనుకున్నారు కదా. సో ఒకటి, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ పకడ్బందీగా ఫైల్ స్ట్రాంగ్గా ఉండాలా. రెండోది, ఎవరు అవునన్నా కాదన్నా జగన్ రెడ్డి గారి అరెస్ట్ చేసే సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ శుభ ఆశీస్సులు కావాలి. యాక్సెప్టెన్స్, పర్మిషన్ అని నేను అనట్లేదు, యాక్సెప్టెన్స్. ఎందుకంటే బీజేపీకి జగన్ రెడ్డి గారు శత్రువు కాదు, ప్రియమైన శత్రువు. కాబట్టి వాళ్ళకి కొద్దిగా యాక్సెప్టెన్స్ కావాలా. వాళ్ళు ఇంతవరకు ఓకే అనటం కోసమే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చాలా సందర్భాల్లో ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు. సో వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా లేదా ఒక వ్యూహం ప్రకారం వాళ్ళు ఎస్ గో హెడ్ అని అంటే వీళ్ళు ముందుకెళ్తారు. నంబర్ 1. నంబర్ 2, జగన్ రెడ్డి గారి అరెస్టుకు ముందు గవర్నర్ గారు 17A నిబంధన ప్రకారం అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అది లేకుండా వైలేట్ చేసి అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ అప్రూవల్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్న టాపిక్ ఏంటంటే ఆల్రెడీ గవర్నర్ గారు అప్రూవల్ తీసుకున్నారు అని ఒక టాపిక్ వినిపిస్తూ ఉంది. తీసుకోలేదు, అందుకే మొన్న ఈ మధ్య జగన్ రెడ్డి గారు వెళ్ళి భార్యతో సహా గవర్నర్ గారిని కలిశారు. అంటే 17A ఇవ్వద్దు అని. ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కరూ అప్పటి నుంచి ఇప్పటిదాకా 17A అంటున్నారు. వాట్ ఈస్ దిస్? ఇది ఎందుకు, ఎవరికి అప్లికబుల్, ఎక్కడ అప్లికబుల్, ఎవరికి అప్లికబుల్ కాదు, ఎందుకు ఈ ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తుందంటే సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఇది 2018 జూలైలో అమెండ్మెంట్ చేశారు మోడీ ప్రభుత్వం వాళ్ళు. ఈ సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, అమెండెడ్ ఇన్ 2018, ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా విచారణ చేయాలి అంటే ఆ కన్సర్న్డ్ అధికారులు అప్రాప్రియేట్ అపాయింటింగ్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సపోజ్ IAS ఆఫీసరు, పబ్లిక్ సర్వెంట్ అంటే IPS ఆఫీసరు, లేదా మంత్రులు, ముఖ్యమంత్రులు, వీళ్ళు ప్రజాప్రతినిధుల్ని అపాయింట్ చేసే అధికారం గవర్నర్ గారిది. సో గవర్నర్ గారి దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకోవాలా అనేది 17A. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, ఎంక్వైరీ చేయాలన్నా, ఇంట్రాగేషన్ చేయాలన్నా, అరెస్ట్ చేయాలన్నా, విచారణ చేయాలన్నా 17A సెక్షన్ కింద గవర్నర్ గారు అప్రూవల్ కావాలా. అయితే ఇప్పుడు అప్రూవల్ అందరికీ కావాలంటే కాదు. ఈ పర్టికులర్ కేసు 2018 జూలైకి ముందుదైతే ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్, అంటే రెట్రోస్పెక్టివ్ కాదు. రెండోది, అధికార దుర్వినియోగం చేసి అధికారికంగా లబ్ధి పొందితేనే 17A అప్లికబుల్. అంటే ఒక హోదాలో IAS హోదా, IPS హోదా, ముఖ్యమంత్రి హోదా లేదా మంత్రి హోదాలో ఉండి నేను మీకు లబ్ధి చేయడం కోసం ఒక జీవో రిలీజ్ చేసి నేను లబ్ధి పొందితే, గవర్నమెంట్కి నష్టం కలిగిస్తే, మీకు ఫేవరబుల్గా నేను ఒక కాంట్రాక్ట్ సైన్ చేసి రిలీజ్ చేస్తే, అధికారం ఉపయోగించుకొని అది అంటే అఫీషియల్ డ్యూటీస్లో నేను ఇటువంటి చేస్తే నన్ను అరెస్ట్ చేయాల్సి వస్తే
గవర్నర్ గారు 17A ప్రకారం అప్రూవల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక దొంగ నోట్ల వ్యవహారంలో ఇరుక్కున్నా, ల్యాండ్ గ్రాబింగ్ చేసినా, అది వ్యక్తిగతం, అది పర్సనల్. ఈయన మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కావచ్చు. అటువంటి కేసెస్ అన్ని పర్సనల్ కేసెస్. పర్సనల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే 17A ప్రకారం గవర్నర్ గారు అప్రూవల్ అవసరం లే. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగితే టోటల్ ఓవరాల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ టైం. మరి ఆయన అధికార దుర్వినియోగం చేసినట్టు స్కామ్ చేసి దానివల్ల కొంతమందికి ఫేవరబుల్గా చేసి అక్రమంగా డబ్బు సంపాదించాడు అనేది అభియోగం. కాబట్టి ఇది అఫీషియల్ డ్యూటీ కింద వస్తుంది. కాబట్టి గవర్నర్ గారు 17A సెక్షన్ కింద అప్రూవల్ ఇవ్వాలి. ఆ అప్రూవల్ ఇచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారిని నోటీస్ ఇచ్చి విచారణకి పిలిపిస్తారు. విచారణకి పిలిపించిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు జడ్జి గారు ముందు ప్రొడ్యూస్ చేసి డాక్యుమెంట్స్ విత్ అక్యూజ్డ్, అప్పుడు జడ్జి గారు కనుక జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తే ఈయన అరెస్ట్ అనేది అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. సో ఇవన్నీ జరగాలంటే ప్రొసీజరల్ డిలే అనమాట ఇదంతా. ఈ ప్రొసీజరల్ డిలే ఉండటం వల్ల లీగల్ ఫ్రేమ్వర్క్లో వెళ్తున్నారు కాబట్టి కొంత డిలే అవుతుంది. అయినప్పటికీ ఇప్పటివరకు ఉన్న ఆధారాల ప్రకారం అన్ని వేళ్ళు అంతిమ లబ్ధిదారు వైపు చూపిస్తున్నాయి. ఏ కేసు అయినా క్లోజ్ అవ్వాలి, లూప్ క్లోజ్ అవ్వాలంటే అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరనేది కన్ఫర్మ్ చేస్తే తప్ప కేసు క్లోజ్ కాదు. ఈ కేసులో అల్టిమేట్ బెనిఫిషరీ జగన్ రెడ్డి గారు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది ప్రూవ్ అవ్వాలంటే ఈ ప్రొసీజరల్ డిలే ఉంది. ఎప్పటికైనా ఎంత టైం పట్టినా కూడా చివరికి జగన్ రెడ్డి గారు విచారణ, అరెస్ట్ అనేది అనివార్యం త్రూ ప్రాపర్ ఛానల్ బై టేకింగ్ అప్రూవల్ ఫ్రమ్ గవర్నర్ అండర్ సెక్షన్ 17A. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.